మౌన పోరాటం మౌన పోరాటం. ఇప్పుడు నేను తింటాను, మీరు చూడండి. సౌందర్యకి ఫోన్ ఇవ్వండి. అమ్మా అమ్మా, ఏడోకమ్మా, మనకి దుర్గమ్మ ఉంది కదా, కాపాడేస్తుంది. నేను వచ్చేస్తాను, ధైర్యంగా ఉండండి. మీరు ఫోన్ చేయండి, సరేనా? అలాగేనమ్మా, నేను తింటాను. అమ్మా, మాట్లాడావుగా మీ అమ్మతో, ఇంక చాలు. హే, వీళ్ళిక్కడ తింటారు కానీ నువ్వు అక్కడ తిను. హలో హలో. ఏయ్, నువ్వు అడిగినట్టు నీ పెళ్ళంతో ఫోన్ మాట్లాడావు కదా. రేపు మనం బ్యాంక్కి వెళ్ళాలి. అక్కడ లోన్ పేపర్స్ మీద సంతకాలు చేయాలి. మళ్ళీ కాదని ఏదన్నా డ్రామాలు చేశావో అక్కడ జానకిని ఏం చెయ్యాలో అది చేస్తాను, గుర్తుంచుకో. నేను వస్తాను. జానకిని మాత్రం ఏం చెయ్యొద్దు. రే, జానకి వీడియో గురించి చెప్పింది కదా, రేపు బ్యాంకుకు రావాలంటే ఇప్పుడు జానకి భోజనం చేస్తుంటే ఆ వీడియో తీసి పంపమని విశాలాక్షిని అడుగు. ఆ వీడియో చూస్తూ సౌందర్య భోజనం చేస్తుందని చెప్పు. విశాలాక్షి, రేపు నేను మీతో బ్యాంకుకి వచ్చి సంతకాలు పెట్టాలంటే నాకు మీరొక పని చేసి పెట్టాలి. నువ్వు బ్యాంకుకు రావాలంటే మేము నీకు పని చేసి పెట్టాలా? ఇప్పుడు నీ జుట్టు మా చేతిలో ఉంది, మా జుట్టు నీ చేతిలో లేదు. మహేంద్ర, నువ్వు ఊరుకో. ఏం చేయాలి? జానకి అక్కడ బోన్ చేస్తున్నట్టు ఒక వీడియో తీసంట పంపించమను. ఎందుకు? నేను అమ్మ తినడం చూసాకే తింటాను. అలాగైతేనే నేను రేపు మీతో బ్యాంక్ వస్తాను. బ్యాంకుకు రాను అంటే? మహేంద్ర, ఇంత చిన్న విషయానికి ఆవేశం ఎందుకు? జానకి ఎలాగో ఇప్పుడు తింటూ ఉంటుంది, అదే వీడియో తీసి పెట్టమని చెప్తే సరిపోతుంది. చెప్పండి మేడం. రే రంగా, ఇప్పుడు జానకి భోజనం చేస్తుంది కదా, దాన్ని వీడియో తీసి నాకు పంపించు, వెంటనే కావాలి. ఓకే మేడం. నడు, కూర్చో, ఇక్కడ కూర్చో. ఆగండి ఆగండి ఆగండి, మీరు కట్లు తర్వాత కడుతు కానీ గిరిజా, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురాపో. తొందర తీసురా. తిను. తింటాను. నా కోసం దుర్గమ్మ వస్తుంది, నన్ను కాపాడుతుంది. నాకు ఇంకే బెంగా లేదు, సంతోషంగా భోజనం చేస్తాను. ఏంటి, దుర్గమ్మ వస్తుందా? ఎవరా దుర్గమ్మ? దుర్గమ్మ, కొండ మీద కనక దుర్గమ్మ. మీరిలాగే నవ్వుతూ ఉండండి, ఇప్పుడే నవ్వుకోండి. ఆ దుర్గమ్మ వచ్చాక ఈ నవ్వులు కూడా మీకుండవు. ఏంటి పరజా, నువ్వు ఆగు. ముందు ఇవన్నీ వీడియో తీసి పెట్టమన్నారు మేడం. మీరు తినండి అమ్మా, మీరు తినండి. తీసుకో తీసుకో. వీడియో తీ. తింటున్నా. వీడియో తీస్తున్నారా? సౌందర్య, ఏమండి, నేను తింటున్నాను చూడండి, తినేస్తున్నా. ఇదిగో వీడియో వచ్చింది. ఏమండి, సౌందర్య, నేను తింటున్నాను. మీరేం బాధపడకండి, మీరు తినండి. మనల్ని దుర్గమ్మ కాపాడుతుంది.
చాలా ఇప్పుడు వెళ్ళి తినండి. రే సత్తి, వీళ్ళకి ఈ పూట గంజి కాదు, మంచిగా భోజనం పెట్టు. వెళ్ళు. అలాగే అమ్మగారు. అత్తయ్య, ఇంకేంటి? ఆ వీడియో నా సెల్కి పంపించవా? ఎందుకు? ఆ వీడియోని నా పక్కనే పెట్టుకుని అమ్మతో కలిసి భోజనం చేస్తున్నాను అనుకుంటూ తింటాను. పంపించాను. ఇదిగో నువ్వు అడిగినవన్నీ చేశాను. రేపు 10 గంటలకి మనం బ్యాంక్కి బయలుదేరుతున్నాం. అలాగే. చాలు. తినండి గారు, తినండి. చాలు చాలు. గోదావరి వెయ్యి, అమ్మాయి గారికి వెయ్యి. అయ్యగారు తినండి, అయ్యగారు. అందరూ ఆనందంగా తినండి. తినండి సౌందర్య గారు, తినండి. అమ్మగారు విశాలాక్షి, నువ్వు అసలు వాళ్ళు అడిగినవన్నీ ఎందుకు చేశావు? జానకి మన దగ్గర ఉన్నప్పుడు మనం చెప్పినట్లు వాడాడాలి గాని నువ్వెందుకు వాళ్ళకి మంచి భోజనం కూడా పెట్టిస్తున్నావు? మహేంద్ర, ఇప్పటి పరిస్థితి ఇదివరకులా లేదు. ఇదివరకు మనదే పూర్తి ఆధిపత్యం. కాని మధ్యలో వాడికి బలం వచ్చింది, మనని చావగొట్టేశాడు. వాడికి బలాన్నిచ్చిన జానకిని మన దగ్గర పెట్టేసుకున్నాం. అలాగని మనం పూర్తిగా రెచ్చిపోకూడదు. వాణ్ణి బెదిరించాల్సిన చోట బెదిరించాలి, బెల్లం తాయిలం పెట్టాల్సిన చోట పెట్టాలి. జానకి మన దగ్గర బాగానే ఉందని వాడికి నమ్మకం ఉంటే చాలు. వాడు మనం ఏం చెప్పినా చేసేస్తాడు. జానకికి హాని జరిగితే మాత్రం మన మీదకొచ్చేస్తాడు. అందుకే ఇక నుంచి ఎప్పటికప్పుడు మనం జానకి వీడియోలు వీడికి చూపిస్తూ మనకు కావాల్సిన పనులన్నీ చేయించుకుందాం. అన్నీ అయిపోయాక అప్పుడు మళ్ళీ మన ఒరిజినాలిటీని చూపిద్దాం.